మంచిదండి. పరలోక రాజ్యము ఒక వ్యాపారి, ముత్యముల వ్యాపారి మరియు ముత్యముతో పోల్చబడుచు మంచి ముత్యముల గురించి ఈ దినం మనం తెలుసుకుందాం. మంచి ముత్యములు అనగా ముత్యములు ఎట్లా ఏర్పడతాయో అందరికీ తెలుసు అనుకుంటా నేను. ముత్యములు చెరువులలో, నీళ్ళల్లో, సముద్రంలో పండిస్తారు. ఆ పండే విధానములో మంచినీటిని ఆ యొక్క సముద్రంలో దొరికే కపిస్కలు అంటాం కదా! దాంట్లో నిల్వ ఉంచి లోపల వదిలిపెడతారు నీళ్ళల్లో. అవి వాటి పీరియడ్ ఒక 40 రోజులు లేక 60 రోజుల్లో వాటిలో మంచినీరంతా గడ్డగట్టి ముత్యముగా తయారవుతుంది. వాటిని పంటలకు కోసినప్పుడు లేక పైకి తీసుకొని వచ్చి మంచి ముత్యములు ఎలా ఉంటాయి, నాప ముత్యములు లేక పనికిరాని విలువలేని ముత్యములను గమనించి వాటిని వేరు చేసుకొని మంచి వాటిని మాత్రమే వ్యాపారి అమ్ముతూ ఉంటాడు. అలాగనే మంచి ముత్యములు కలిగిన విశ్వాసులు పరలోక రాజ్యాన్ని కనుగొంటారు. మంచి ముత్యములు కలగని లేక లేనటువంటి మరి అవిశ్వాసులు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకనే ప్రతి విశ్వాసి ఈ దినము ఏం నేర్చుకోవాలంటే మంచి ముత్యములు మనలో ఉండడానికి ప్రయాసపడాలి. మంచి ముత్యములు మనలో ఉండాలంటే మనం మొట్టమొదటిగా యోహాను సువార్త 14 అధ్యాయంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మంచి ముత్యములు 7 ఉన్నాయి అందులో. ఆ 7ంటిని త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి చూసినప్పుడు 14 అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అనగా భవిష్యత్తులో మంచి గృహము ఉన్నదని యేసునందు విశ్వాసం ఉంచిన వారు గమనించాలి. భవిష్యత్తులో అనగా నీ ఆత్మకు ఒక గృహము పరలోక రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును, శరీరమును, రక్తమును ధారపోసి ప్రతి మనిషిని రక్షించి ఆ ప్రతి మనిషి కొరకు ఒక భవిష్యత్తు గృహాన్ని ఏర్పాటు చేశాడు. భవిష్యత్తు గృహాన్ని పొందుకుంటామనే మంచి ముత్యము నీలో ఉన్నదా? అది పొందుకుంటే ధన్యుడవే. మరి అది పొందుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి బైబిల్‌లో. ఏమున్నాయంటే మత్తయి సువార్త 6:20 గాని, 19:21 గాని, లూకా సువార్త 12వ అధ్యాయం 33 గాని, ఇవన్నీ కూడా ఈ లోకములో మనకున్న వాటిని వదిలి విశ్వాసులైన వారు పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకోవాలి. ఆ ధనం ఎక్కడ ఉంటది? పరలోక భవిష్యత్తు గృహములో ఉంటది. అది ఒక మంచి ముత్యం. ఈ మంచి గుణం విశ్వాసులు కలిగి ఉండాలి. ఇతరులను ఆదరించడం, సహాయం చేయడం పరలోక రాజ్యంలో ధనము కూడుతుంది. పౌలు అంటాడు ఫిలిప్పి 3:8లో, నేను పరలోక రాజ్యంలో ధనము సమకూర్చడానికి సమస్తమును వ్యర్థముగా ఎంచుకొనుచున్నాను, నష్టపరుచుకొనుచున్నాను అంటాడు. మనకు కూడా ఇవాళ మంచి టాలెంట్స్ ఉంటాయి, సంపాదించే శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కానీ పరలోక రాజ్య నిమిత్తమై మనము భవిష్యత్తు గృహము కొరకు అన్యాయముగా, అక్రమముగా సంపాదించడకుండగా దేవుని క్రమబద్ధమైన, న్యాయబద్ధమైన సహాయ సహకారాలు ఇతరులకు అందిస్తూ పరలోక రాజ్యములో భవిష్యత్తులో ఉండే గృహములో ధనము సంపాదించాలి. అందుకని 1 తిమోతి 6:19 అంటాడు, మీ ధనము అక్కడ భద్రంగా ఉంటది. ఇక్కడైతే మోసగాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే చిలుము వచ్చి చిమట వేయబడుతుంది. అదేవిధంగా పరలోక రాజ్యంలో ధననిధిని కూర్చుకుని వాడు ధన్యుడని లూకా సువార్త 12:33 చెప్తుంది. అదేవిధంగా 19:21 మత్తయి సువార్త ఏం చెప్తుందంటే, ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే, ప్రభు అంటాడు, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకు. ఇవాళ విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు వీటిని మర్చిపోయారు. అది కొంత మనం ఎక్స్పాండ్ చేయవలసిన వారమై ఉన్నాం. ఇవాళ ప్రభు పనుల కొరకు
మరి భవిష్యత్తులో మనం పొందబోయే గృహంలో ధనం ఉండులాగున మంచి పనులు మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మనం మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది ఏమిటంటాడంటే, మూడవ వచనములో, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఇది రెండవ ముత్యం. మంచి ముత్యాలు విశ్వాసి ఏం గమనించాలి అంటే, నేను చనిపోయిన యేసుతో తండ్రితో ఉంటాను. ఒక ఐకమత్యం ఉంది నాకు. ఇక్కడ కూడా మనకు భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, గృహము, ఐకమత్యం ఉంది కదా. అట్లనే పరలోక రాజ్యములో కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ మాతో ఉంటుందని ఎల్లప్పుడూ మనం నమ్మాలి. అలా నమ్మకుంటే ఆ ఐకమత్యము ఇవాళ మనకు సంఘములో దేవుడిచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం. ఇవాళ ఇన్ని బాప్తిసాలు, ఇంత పరిచర్య, సంఘము, నాయకులు, పరిచారకులు, సంఘ పెద్దలు చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటో తెలుసా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనలో అగుపించని రూపేణ ఉన్నారు. భవిష్యత్తులో అగుపిస్తారు. భవిష్యత్తులో మన ఆత్మలు ఆ ప్రభువుతో ఆ గృహమునందు ఆ పరమరాజ్యములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సహవాసములో మనం ఎప్పుడు ఉంటాం. కాబట్టి ఇది గమనించాలి. ఇది రెండవ ముత్యం. కానీ విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నా డ్రెస్ బాగుందా, నాకు ఏ పొజిషన్ ఉంది చర్చలో, నేను ఫీల్డ్లో ఎట్లున్నాను, లేక నన్ను ఎవరు గౌరవిస్తున్నారు, వీఆర్ లుకింగ్ ఫర్ దిస్. కానీ ఇది కాదు. మనము ఉండవలసిన స్థలము, మనము చేయవలసిన పనులు ఈ లోకములో ఎట్లా చేస్తున్నామో పరలోకములో కూడా సహవాసములో ఉండి దూతల ఎదుట తండ్రిని, ప్రభువును, సహవాసంలో సింహాసనం ఎదుట మనం ఐకమత్యముగా ఉండబోతున్నాం. ఇది రెండవది. మూడవది చూస్తే మరి ఇక్కడ 12వ వచనంలో ఉన్నది. యోహాను సువార్త 14:12 ఏమున్నదంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పని అప్పగించి వెళ్ళాడు. మనం చేయగలం అనే ముత్యం ఉండాలి నీలో. మనం చేయగలము. ఎస్, ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ బిలీవర్. వి మస్ట్. మేము తప్పక చేస్తాం. ఇక్కడ అంటున్నాడు, నేను 3.5 సంవత్సరంలో కొన్ని క్రియలు చేశానయ్యా, అంతకంటే గొప్ప క్రియలు నన్ను నమ్మినవాడు చేస్తాడు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి ధైర్యం అండి విశ్వాసకి, సంఘానికి, సంస్థకు. మనము ఈ విషయాలను కొన్నిసార్లు దాన్ని ఏమంటారు, నిర్లక్ష్యంగా చూడకూడదు. చేయగలము, చేస్తాము, ఐకమత్యముతో ఉంటాము, సమాధానముతో ఉంటాము. ఇవాళ మనం గంజిపేట విషయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇది 4 నెలలు వచ్చేస్తుంది, వాళ్ళు పడగొట్టి కూడా. కానీ మనం చేస్తాం, మనం కట్టుతాం. ఈ విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన చేశాడు, ఒక్కడే వచ్చి చేశాడు. ఒక్కడే, ఎక్సెప్ట్ 1 పర్సన్, యాజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిగా వచ్చాడు. పెందల కడ లేచాడు, ప్రార్థనకి వెళ్ళాడు, పరిచయుల మధ్యలో ఉన్నాడు. ఓ అబ్బా, ఎంతోమంది గుంపులు ఉన్నారు. ఎవ్వరికి ఆయన నేను చేయలేనబ్బా ఈ పని అని చెప్పి బయటకు వెళ్ళలే. గెత్సేమనే తోటలో పెద్ద ఆటంకం వచ్చింది. అసలు ఆయన చేసే పనులలో అది పెద్ద ఆటంకం. అదేంటంటే, ఇక నిరాశ, నిస్పృహ, ఇక వెళ్ళిపో నువ్వు ఈ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపో అనే ఒక అరణ్యంలో వచ్చిన శోధన కంటే ఎక్కువ శోధన వచ్చింది. ఆయన అక్కడ ప్రార్థన బలహీనుడుగా ఉండి బలపరచబడుచు ప్రార్థన చేసి, తండ్రి నీ దగ్గర నాకు బలము కావాలి. దూత వచ్చి ఆయనను పట్టుకొని బలపరిచి చెమట రక్త స్వేద బిందువుగా మారినప్పుడు ఆయన లోకము కొరకు ప్రార్థన చేసి లోకములో ఉన్న ప్రతి ఆటంకం అయిన పనులను తీసివేసి ఆయన చేయగలిగినాడు. మందిరాన్ని బాగు చేయగలిగినాడు. మనుషుల కొరకు ప్రాణం పెట్టగలిగే ధైర్యం పొందగలిగినాడు. అదేవిధంగా బీదలను సహకరించి ఆహారం ఇచ్చేవానిగా, బీదలను పరలోక రాజ్యం తీసుకెళ్లేవానిగా చేయగలిగినాడు. నాకంటే గొప్పవి చేస్తాడు. ఇవాళ విశ్వాసులైన సేవకులు, సంఘము, నాయకులు కూడా విశ్వాసముతో మనం దేవుని పనులను చేయగలమనే నమ్మకంతో ఉండాలి. ఏదో మనకు కొన్ని ఆటంకాలు వచ్చినాయి, కొందరు బెదిరించినారు, లేక కొందరు అడ్డం వస్తున్నారంటే చాలా మంది డ్రాప్ అయిపోతారు, నాకెందుకు లేదని.
మనం డ్రాప్ కాకూడదు. మనం చేయగలం. ఇది మూడో ముత్యం. నాలుగవది ఏమిటంటే మన ఎమ్మడుండి దేవుడు నెరవేరుస్తాడు. 15వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 15లో ఆ మాట స్పష్టంగా ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నెరవేరుస్తాడు. ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన మన పనులను నెరవేరుస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆజ్ఞలను గైకొనడం లేదు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించంటే కష్టంగా ఉన్నది. తర్వాత విస్తరించి పనులు చేయాలంటే కష్టంగా ఉన్నది. తర్వాత న్యాయబద్ధంగా వెళ్ళాలంటే కష్టంగా ఉన్నది. ఇతరులతో సహవాసంలో అందరము కలిసి గుంపుగా ఉందామంటే కష్టంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి వాడు వాని త్రోవను చూసుకుంటున్నారు. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా నెరవేర్చే దేవుడు. అన్నాడు, మోషేతో అన్నాడు, "నువ్వు వెళ్లి ఫరోకు బుద్ధి చెప్పు, నేను ఉండనియ్యమని నేను నెరవేరుస్తాను." బయటకు తీసుకొచ్చాడు ఐగుప్తు దాసత్వం నుంచి. ఆ యొక్క శతాధిపతి అయిన దాసుడు వచ్చి, "అయ్యా నువ్వు సెలవిస్తే నా పనివాడు బాగా అవుతాడయ్యా" అని ఆయన విశ్వాసం చూసి ఆయనకు నెరవేర్చాడు కార్యం. ఏమి అంటే, "నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు దాసుడు బాగా అవుతాడు." విశ్వాసం అంతే, దట్స్ ఆల్. ఇవాళ కూడా ఒక విశ్వాసంతో మనం కాన్ఫిడెన్స్ కాపాడబడాలని, నాయకత్వం రావాలని ప్రార్థన చేస్తున్నాం. నెరవేర్పు జరుగుతుంది. జరుగుతది కూడా. అది ఎక్కడ పోదు. ఎందుకంటే ఇవాళ ఏ పరిపాలన అయినా, ఏ రాజ్యాంగమైనా తప్పు చేయమని ఎవరు చెప్పరు. రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను పట్టుకొని మనం ప్రాపర్టీస్ అవన్నీ కూడా పరిచర్య కూడా దేవుని కొరకు మహిమకరంగా జరగాలని మనం వెలుస్తున్నాం. కాబట్టి మనకు ఒక పునాది ఉన్నది. ఏమిటి అంటే క్రీస్తు యేసు అనే పునాది. ఆయన అత్యంత ప్రత్యేకమైన వాడు. ప్రమగీతంలో 5:10 అంటాడు, 10,000 మంది పురుషులలో నేను ఒకని కనుకొంటిని. ఆయన ముత్యము కంటే విలువైన వాడు. ఆయననే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును కలుగున్నప్పుడు ఆయన నెరవేర్పును చేసేవాడు. నెరవేరుస్తాడు. తప్పకుండా నెరవేరుస్తాడు. నికోదేము అన్నాడు, "నేను 64 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలయ్యా. తల్లి గర్భంలో పోయినాను. మళ్ళా ఎట్లా జన్మించాలి" అని. అరే నువ్వు తీరుస్తావు. నువ్వు నీటి మూలముగా బాప్తిసం తీసుకో. ఆత్మ మూలముగా నీ మనసు మార్చుకో. లోకాశల పైన తీసివేయి. ఇవాళ భారతదేశం ఎట్లా తయారైందంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తది కొన్నిసార్లు. అంత లోకాశలు. మన ఇండియాలోని. మొన్న ఏదో వచ్చింది కదా వాట్సాప్‌లో. అమెరికాలో కూడా దేవుడు లేడని చెప్పిండ్రంట. దేవుడు లేడని చెప్పే వరకల్లా అక్కడ ఏమైంది? మంటలొచ్చేసినాయి లాస్ ఏంజెల్స్ అంతా. బైబిల్ అన్నీ కాలిపోయాయి. ఎన్నో జంతువులు, మనుషులు నష్టపోయింది. చూడండి, నెరవేర్చగలిగిన దేవుడు, నిజమైన దేవుడు ఈ ఉనికిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ భారతదేశం లాంటి అవిశ్వాసులతో కలిసి మనం చాలా సార్లు నిజమైన దేవుడిని కనుక్కోలేకపోతున్నాం. ఇక్కడేమిటో అన్నీ ఒక రకమైన విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన కనానీయ పూజలున్నాయి. వీటిని మనం ఓడగొడతామనే నిరీక్షణ, వీటిని మన ముందు మరి నిలబడి జాలవని చెప్పే ఒక బలమైన విశ్వాసం మనలో ఉండాలి. దుర్గములు నీ మెదుట నిలబడవు. యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రము, వాక్యము నెరిగిన వారు ఇవాళ ఏం చేస్తున్నారంటే, వారి నేర్పరితనం వలన మనల్ని ఓడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు మనతో ఉండే. ఎందుకంటే ఇందులో ఈ 4వ ముత్యములో నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడు. మనం కాదు నెరవేర్చేది, ఆయనే. ఆయన పంపిన పనిని నెరవేర్చాడు. మనకిచ్చిన పనిని మనం నెరవేర్చాలి. అది చేయడానికి యేసయ్య నిన్న, నేడు, నిరంతరము ఒక్క రీతిగా ఉండి విశ్వాసులమైన మనలను బలపరుస్తున్నాడు. 5వ ముత్యం ఏమిటంటే, మరి ప్రాణానికి ప్రాణముగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మనతో. ఎట్లున్నాడు? మన ప్రాణాలకు ఆయన ప్రాణం అడ్డవేసి వేడిగా ఉన్నాడు. 16వ వచనం అక్కడ ఉన్నది. 16వ వచనం. "నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాడు." సత్యస్వరూపియగు ఆత్మ మనతో ఉన్నది. మన ప్రాణం ఒకటే లేదు. మనం అనుకుంటాం, నా ఆత్మ, నా ప్రాణం ఒకటే ఉందని. కాదు. నా ఆత్మకు, నా ప్రాణానికి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే దోర్క అన్ని మంచి పనులు చేయగలిగింది. లుద్ద అనే చిన్న ఊరి గ్రామం సంఘములో ఆ దోర్క అనే స్త్రీ అనేకులకు మంచి పనులు చేయగలిగింది. ఆమె ప్రాణం పోయినప్పుడు పేతురు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి ఆమె ప్రాణం ఆమెకొచ్చింది. లేకుంటే రాకుండే కదా! ప్రాణం రాకుండే. ఐతుకు కిటికీలో ఉండి పౌలు బోధ వింటున్నాడు. కిటికీ నుంచి నిద్ర వచ్చి జారి పడితే పౌలు వెళ్లి మళ్ళీ అతన్ని మీద పడి ప్రార్థన చేస్తే అతని ప్రాణం వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటే ఆ ప్రాణము తిరిగి రాకుండే కదా! కాబట్టి ప్రాణానికి ప్రాణము తోడుగా ఉన్నాడు మన ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయనను మనం అనుసరిస్తూ ఈ లోకంలో ధైర్యంగా ఉండాలి. ఇది 5వది. 6వది చూస్తే మనకి ఇష్టమైన బహుమతి. లోకంలో ప్రతి ఒక్కరు ఇష్టంగా చెప్పేది ఏమిటో తెలుసా? అది ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంత మంచి ధనవంతులైనా ఒకటే చెప్తారు. యాదనే మనం ఈ లోకంలో సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఆరోగ్యం బాగుండాలి, ఇంట్లో పరిస్థితులు బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి. 27వ వచనం 14వ అధ్యాయం 27లో అంటాడు ఆ మాట. ఏమంటాడంటే ఆహ్, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. విశ్వాసులు చాలా సార్లు కలవరపడతారు. దాచుకున్న ధనాన్ని బట్టి, కుటుంబస్తులను బట్టి, పిల్లలను బట్టి, కొన్నిసార్లు భార్యను బట్టి, కొన్నిసార్లు సంఘాన్ని బట్టి, కొన్నిసార్లు నాయకత్వాన్ని బట్టి అసంతోషాన్ని రేపుకుంటారు. ఇంత అయిపోయినా ఎవరయ్య ఇట్ట అనుకుంటే ఇట్లా, ఇట్లా అనుకుంటే నో, నో. దేవుడు నిత్యమైన, ఇష్టమైన బహుమతి ఒకటిచ్చాడు. అదేమిటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. బీ హ్యాపీ ఆల్‌వేస్. ఆనందించుడి, ఆనందించుడి. నష్టం జరిగిందా ఆనందించుడి. పని నెరవేరుతుందా ఆనందించుడి. ఆటంకాలొస్తున్నాయా? తిట్లొస్తున్నాయా? నిందలొస్తున్నాయా? కుటుంబంలో పిల్లలు మాటలు వినడం లేదా? ఆనందిస్తూ మనం ప్రార్థన చేయాలి తప్ప అది ప్రతి ఒక్కరికి ఆయన శాంతిని అనుగ్రహించాడు. నెమ్మదిని అనుగ్రహించాడు. బైబిలు యేసుక్రీస్తు అనగానే శాంతి స్వరూపుడు. ఆయన శాంతినే మనకు అనుగ్రహించాడు. వేరే సాతాను క్రియలు, సాతాను అల్లకల్లోలమైన మనసు ఏ విశ్వాసికి ఆయన ఇవ్వలేదు. హి హాస్ గివెన్ ఎ ఫుల్ ఆఫ్ పీస్. ఫుల్ ఆఫ్ పీస్ అంటే నిండు శాంతి, నెమ్మది, సమాధానమనిచ్చాడు. తర్వాత ఆయన మనతో సంతోషాన్ని ఇచ్చాడు మనకు. బహుమతి ఏమిచ్చాడు? ఇష్టమైన బహుమతి సంతోషాన్నిచ్చాడు. ఇంకోటి చూస్తే 28వ వచనంలో ఉన్నది ఆ మాట. నేను వెళ్లి మీ యొద్దకు వచ్చేదను. మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా! తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. మీరు సంతోషింతురు. ఇవాళ సంఘము, విశ్వాసి, సేవకుడు సంతోషంగా ఉండాలి. సంతోషముతో పనులు జరిగించాలి. సంతోషం పొంగెను, సంతోషం పొంగెను. ఎందుకు పొంగింది సంతోషం? త్రోవ తప్పి తిరుగుచుంటిని. పాపినైన నన్ను కరుణించి, త్రోవ తప్పి తిరుగుచుంటిని. పాపినైన నన్ను కరుణించి తన దొడ్డిలో, తన దారిలో ఉంచాడు. ఆ సంతోషముతో మనం కుటుంబాలను పరిపాలించుకోవాలి. ఆ సంతోషముతో మనం మన అనుదిన పనులు చేయాలి. ఆ సంతోషముతో మనం దేవుని నిత్యరాజ్యమునకు వారసులమని ఎరిగి, మంచి ముత్యము లాంటి 7వ ముత్యము కూడా కలిగి ఉండాలి. ఈ విధంగా విశ్వాసికి దేవుడు 7 ముత్యాలు ఇచ్చాడు. ఆనాడు ఆ వర్తకుడు, ఆ వ్యాపారి ఆహ్, ఆ యొక్క ముత్యాలు రాశి దగ్గరికొచ్చాడు. ముత్యాలన్నీ పరిశీలించాడు. పరిశీలిస్తే పరలోక రాజ్యం అనే ఒక ముత్యముతో పోల్చబడినది. దాన్ని కనుగొన్నాడు. దాన్ని కనుగొన్నాడు. దాన్ని కనుగొని ఒరేయ్! ఇది నేను పొందుకోవాలి తప్పకుండా అని తనకున్నదంతా, తనకున్నదంతా రిక్తునిగా చేసుకున్నాడు. ఇవాళ విశ్వాసులమైన మనం కూడా మన అహాన్ని, మన గర్వాన్ని, మనకున్నటువంటి లోభితనాన్ని వదిలిపెడదాం. మనకున్న చింతలు వదిలిపెడదాం. మనకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వదిలిపెడదాం. ముందున్న వాటి కొరకు ప్రయత్నం చేద్దాం. వెనుకున్న వాటిని మర్చిపోదాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయన ఒక ప్రత్యేకమైన క్రీస్తు. ఆయన లేకుంటే మనం ఈ లోకంలో లేము ప్రియులారా. అందుకనే మనము ముత్యములతో పరలోక రాజ్యాన్ని దేవుడు పోల్చినాడు. అలాంటి రాజ్యానికి వెళ్ళాలంటే నీలో గూడా కొన్ని మంచి ముత్యాలుండాలి. ప్రతి ఒక్కరిలో కొన్ని మంచి ముత్యాలుండాలి. అన్నీ ఇవాళ చూస్తే ఒకరి సాక్ష్యం ఒకరికి బాలేదు. ఒకరి సాక్ష్యం ఒకరికి బాగలేదు. మరి మంచి ముత్యాలు ఎట్లా ఏర్పడతాయి? మనము రోమాపత్రిక 14 అధ్యాయం 23లో చెప్పినట్లుగా మనం అందరితో సమాధానంగా ఉందాం. అందరిని ప్రేమిద్దాం. ఒకరికి ఆటంకంగా ఉండకూడదు. మనం ఒకరికొకరు అడ్డుగా ఉండకూడదు. దేవుని ప్రేమను కలిగి పరిచర్యను కొనసాగిస్తూ ఆనాడు శిష్యులు ఏ విధంగా భూలోకానికి సువార్త తీసుకొచ్చి అనేక దేశాల్లో విత్తి ఈనాడు ప్రపంచ దేశాలను విస్మయపరుస్తున్నామో, అదే విధంగా మనం కూడా రాబోయే తరానికి ఒక పునాది వేద్దాం. ఇవాళ భారతదేశంలో కొన్నిసార్లు సోషల్ మీడియా వింటుంటే నాకు బాధ అనిపిస్తది. విశ్వాసులు భారతదేశంలో ఉంటారా? లేరా? ఎందుకంటే ఇవాళ అంత ఓరలిజం వచ్చేసింది. వాళ్ళంతా ఒకలాంటి భగవద్గీతలు, పురాణాలు అన్నీ నోటికి పెట్టుకొని ప్రజలు నేర్పిస్తూ జ్ఞానం కలిగి పీజీలు చేసి పెద్ద పెద్ద పిల్లలు, యవ్వనస్తులు పూజారులైపోయి వాళ్ళ విగ్రహారాధకులు, అర్చకులుగా వాళ్ళు సమర్పించుకొని ఆ యొక్క ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. కానీ వాళ్ళ క్రైస్తత్వం చూస్తే విశ్వాసం లేని క్రియలు, అధైర్యము, అల్ప సంతోషము,
ఐక్యత లేనితనము, సంతోషము లేనితనము, ఇవన్నీ ఎటు తీసుకెళ్తుంది సంఘాన్ని? కాన్ఫరెన్స్ ఎటు తీసుకెళ్తుందనే ఒక భయం కొన్నిసార్లు కలుగుతుంది. కానీ అలాంటివి మనకు ఉండకూడదు. అత్యంతమైన శ్రేష్టమైన వాడు మన యేసు ప్రభు. ఆయనకు మనం సాగిలపడి మొక్కాలి. ఆయన ముత్తెముల కంటే శ్రేష్టమైన వాడు. యోనా కంటే శ్రేష్ఠుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు. ఆయన నిన్ను నన్ను మరి కల్వరి సిలువలో విడుదల చేసి సంతోషాన్ని, అదేవిధంగా సమాధానాన్ని ఇచ్చి మంచి ముత్యాలుగా మీరు ఉండండి, అలాంటి గుణాలు మీలో ఉండాలని నెరవేర్చిన దేవుడు. కాబట్టి ఇవాళ నీవు నేను కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కవి జాషువా గారు మాకు అప్పుడు 10th క్లాసుల్లో 8th క్లాసులో ఉండే పాట. జాషువా కవి. ఆ పేరు వింటే నాకు చాలా ప్రాణం వచ్చేది. జాషువా అంటే ఈ పేరు మా ఏంటి మా బైబిల్‌లో ఉంది. ఈయన తెలుగు పండితుడా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇంటర్మీడియేట్ డిగ్రీ వచ్చిన తర్వాత నేను జాషువా గారి కవిత్వాలు చదివితే ఆయనకు కవి కోకిల అని బిరుదుంది. కవి కోకిల. ఆయన కవిత్వము కోకిల మాదిరిగా మధురంగా ఉంటదండి. ఆయన ఒక మాట అన్నాడు. నేను ఉపాధ్యాయుడిని ఎందుకైనానంటే, ఒక తెలుగు పండితుడిని ఎందుకైనానంటే, వాళ్ళది ఖమ్మం జిల్లా అనుకుంటా. నిస్వార్థంగా క్రమబద్ధమైన దారిలో ధనము సంపాదించి, కుటుంబాన్ని, పిల్లలను పోషించి, నన్ను సృష్టించిన దేవుని కొరకు నేను సాక్షిగా ఉండాలి. చూడండి ఎంత మంచి సాక్ష్యం ఆయన చెప్పిన మాట. నేను అనేకమైనటువంటి ధనవంతులను తయారు చేసే విద్యను ఇవాళ ప్రపంచానికి, నా ప్రజలకు, నా విద్యార్థులకు నేను అందించి ఉండవచ్చును గానీ, ఒక క్రమబద్ధమైన మంచి ముత్యములు కలిగిన గుణములు నాలో ఉంటే నా దేవుడు నన్ను విస్తృతపరుస్తాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ అందరికీ మేలుకరంగా ఉంటాను. ఆ విధంగా మేలుకరంగా ఉండే యువత, విద్యార్థి లోకం నాకు కావాలి అని చెప్పినాడు. కాబట్టి ఇవాళ నీవు నేను కూడా ఏ దారిలో ప్రయాణం చేస్తున్నాం? ఇలా ధనవంతులు అనేకులున్నారు ప్రపంచంలో, లోకంలో. కానీ విస్తృతపరిచి మన దృష్టిని సాధిస్తే, ఆ సారించిన దృష్టిలో, చూడగలిగిన దృష్టిలో సంఘాలు ఏమైపోతున్నాయి? నాయకులు ఏమైపోతున్నారు? పరిచర్య ఏ విధంగా కుంటుపడిపోతుంది? వీటన్నిటిని బాగు చేయడానికి ఎలాంటి స్వార్థము లేని త్యాగముతో కూడిన పరిచర్య విధానాన్ని మన ప్రజలకు ఎట్లా నేర్పించాలి? ఇవన్నీ నేర్వగలిగిన స్థితిలోనికి మనం రావాలి. చెప్పగలిగిన స్థితిలోనికి మనం నిలబడాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మంచి ముత్యములు కలిగిన క్రైస్తవునిగా నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు. అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం మనందరికి దయచేసి జాషువా కవి కోకిల లాంటి పండితులేమి, ధనవంతులేమి పరిచర్యలో పాలిభాగస్తులై దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుచు, యేసుక్రీస్తు పాదాల చెంత ఎల్లప్పుడూ పరిచర్యలో ఆనందిస్తూ ముందుకు వెళదాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.